ఓయమ్మ బంటే, ఓయమ్మ బంటే, బంటి బంటే, ఎలక బంటే, కాపాడండి రాయ్. కాపాడండి, పాము, బంటి, చెట్టు అని గోలగోలగా చేస్తున్నారు. అర్ధరాత్రి బాత్రూం కష్టాలు. పక్షుల గ్రామంలో బుజ్జి పిచ్చుక మరియు బన్ను చిలుకలకు ఒక విచిత్రమైన అలవాటుంది. అదేంటంటే వాళ్ళ పొట్టకు మెదడుకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. వీళ్ళ ధాటికి వాళ్ళ తల్లులైన తుని పిచ్చుక, చోటు చిలుక వంటగదిలో గరిటెలు తిప్పలేక చేతులు నొప్పులు పుట్టి ఏడుస్తున్నారు. మరోపక్క చిన్నుకాకి మాత్రం చాలా పద్ధతిగా ఎంత కావాలో అంతే తింటాడు. ఈ తిండిపోతుల వల్ల వచ్చిన ఒక భయంకరమైన అర్ధరాత్రి సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 8 గంటలు. తుని పిచ్చుక ఇంట్లో వాతావరణం వేడెక్కింది. తుని పిచ్చుక చెమటలు కక్కుతూ దోసలు వేస్తుంది. బుజ్జి పిచ్చుక డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని మిషన్ లాగా దోసలు లాగిచ్చేస్తుంది. తుని పిచ్చుక పెనం మీద పిండి పోస్తూ అలసటగా 1, 2, 10, 20, 29. అమ్మా, చట్నీ అయిపోయింది. కొంచెం కారం పొడయ్యి. ఈ దోశ మరి చిన్నగా ఉంది. నెక్స్ట్ ది కొంచెం పచ్చిగా వెయ్యి. తుని పిచ్చుక కోపంతో బయటికొచ్చి, ఏమి బుజ్జి, నీకసలు పొట్టుందా లేక గోదాముందా? ఇప్పటికీ 30 దోశలు తిన్నావు. 30 ఒక మనిషి నెల రోజులు తినే తిండి నువ్వొక్క పూటలో తింటే నేనెలా వండాలి? నా నడుము విరిగిపోతుంది. నా వల్ల కాదు. నీకు కావాలంటే నువ్వే వేసుకో. అమ్మా, ఎందుకు అరుస్తావు? పెరుగుతున్న పిల్లలం. ఆ మాత్రం తినకపోతే ఎలా? సరే, ఇంకో 10 వేసి ఆపి. పద, నీ మొహం ఒక్కటి కూడా వెయ్యను, లే. అదే సమయంలో పక్కనే ఉన్న చోటు చిలుక ఇంట్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ బన్ను చిలుక ఇడ్లీల మీద దండయాత్ర చేస్తున్నాడు. ఇడ్లీ పాత్రలు ఖాళీ అయిపోతున్నాయి. అమ్మా, ఈ ఇడ్లీలు దోటిలా ఉన్నాయి. గొత్తులో వేయగానే జారిపోతున్నాయి. సాంబార్ ఇంకొంచెం పొయ్యి. చోటు చిలుక గిన్నెలో సాంబార్ అయిపోవడంతో ఖాళీ గిన్నెను బన్ను ముందు పెట్టి, ఇదిగో నా తలకాయ, సాంబార్ లేదు, ఇడ్లీ లేదు. ఇప్పటికే 50 ఇడ్లీలు తిన్నావురా రాక్షసుడా. ఆ ఇడ్లీ పాత్రకి కూడా కన్నాలు పడ్డాయి. నువ్వు తినే స్పీడ్కి ఇంకా నా వల్ల కాదు. వెళ్ళి పడుకో. అమ్మా, 50ఏనా? హాఫ్ సెంచరీ కొట్టానన్నమాట. సరేలే, సెంచరీ పూర్తి చేద్దాం. ఇంకో పిండి వాయి వెయ్యి. ఓరే, నిన్ను పెంచడం కంటే ఒక ఏనుగును పెంచడం ఈజీరా. బయటికి పో. తుని చోటు ఇద్దరు విసుగుతో ఇళ్లల్లో నుండి బయటకొచ్చి రచ్చబండ దగ్గర కూర్చున్నారు. ఇద్దరి ముఖాలు మాడిపోయున్నాయి. వాళ్ళిద్దరూ బాధలు చెప్పుకుంటూ ఉండగా చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఏంటి లేడీస్, ముఖాలు అలా ఉన్నాయి? మొగులు తిట్టారా లేక సీరియల్లో హీరోయిన్ చనిపోయిందా? హీరోయిన్ చావలేదు చిచ్చు, మేం చేస్తున్నాం. మా పిల్లల తిండి గోల పడలేకపోతున్నామనుకో. రోజంతా వంట చేయడమే సరిపోతుంది. అవును చిచ్చు, బన్నుగాడు ఇడ్లీలు మింగేస్తుంటే నాకు భయమేస్తుంది. వాణ్ణి ఎలా మార్చాలి అని చిచ్చుకాకి ఆలోచించి కళ్ళు మెరిపిస్తూ, దీనికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. వినండి. మీరలా వండి పెడుతుంటే వాళ్ళు తింటూనే ఉంటారు. కష్టం విలువ తెలియాలంటే వాళ్ళే వండుకుని తినాలి. వాళ్లకు వంట రాదు కదా. రాకపోతే నేర్చుకుంటారు. నా ప్లాన్ ఏంటంటే మీరిద్దరూ ఒక 2 రోజులు ఇంటికి దూరంగా వెళ్ళండి. ఇంట్లో ఆ 2 రోజులకు సరిపడా సరుకులు, బియ్యం, పప్పు, పిండి పెట్టి వెళ్ళండి. మాకు అర్జెంట్ పనుంది, మీరే వండుకుని తినండి అని చెప్పండి. వాళ్ళేం చేస్తారు? ఆకలి వేసే తప్పదు కదా, కొంచెం కొంచెం వండుకుంటారు. బద్ధకం వల్ల తక్కువ తింటారు. అలా అలవాటైపోతుంది. అబ్బా చిచ్చు, నీ బుర్రలో ఇంత తెలివుందా? సూపర్ ఐడియా. ఇప్పుడే వెళ్దాం. కానీ ఎక్కడికి? మనం పక్క ఊర్లో ఉన్న గుడికి వెళ్దాం. 2 రోజులు దైవ ధ్యానంలో గడుపుదాం. సరే, మీరు వెళ్ళండి. నేను మాత్రం రాను. నా స్కిన్ కేర్ రొటీన్ ఉంది. అమ్మో, మేం వెళ్తే మా పిల్లలు నీ ఇంటికొచ్చి పడతారు. నీ దగ్గర తినేస్తారు. అది కుదరదు. నువ్వు కూడా రావాల్సిందే. లేదా మాతో పాటు సిటీకి వస్తున్నట్లు నటించు. అమ్మా, వాళ్ళు నా ఇంటికి వస్తే నా సరుకులు ఖాళీ అయిపోతాయి. సరేలే, నేను కూడా వస్తా. మనం ముగ్గురు సిటీకి వెళ్తున్నామని చెప్దాం. తల్లులు ముగ్గురు పిల్లలను పిలిచి, మేం సిటీకి వెళ్తున్నాం, 2 రోజుల్లో వస్తాం. ఇంట్లో సరుకులున్నాయి, వండుకొని తినండి అని చెప్పి వెళ్లిపోయారు. బుజ్జి, పన్ను, చిన్నులకు పండగొచ్చినట్లయింది. యాహూ, ఫ్రీడమ్! అమ్మ లేదు, నాన్న లేడు, మనం రాంటే రాజ్యం. ఒరేయ్, ఆకలిస్తుంది,
ముందు వంట స్టార్ట్ చేద్దాం. మన ఇంట్లో దోశ పిండి ఉంది, గులాబ్ జామ్ మిక్స్ ఉంది, పటండి. ఇక ముగ్గురు తుని ఇంటికి వెళ్లారు. బుజ్జి బన్ను స్టవ్ మీద యుద్ధం చేశారు. గులాబ్ జామ్ ప్యాకెట్ మొత్తం వాడేశారు. 2 రోజులకు సరిపడా సరుకులు ఒక్క పూటలో వండేశారు. అమ్మయ్య, వంట అయిపోయింది. ఇప్పుడు తినడమే ఆలస్యం. ముగ్గురు కూర్చొని రాక్షసుల్లా తిన్నారు. తుని ఇంట్లో సరుకులు, వండిన పదార్థాలు అన్నీ ఖాళీ అయిపోయాయి. అయినా బన్నుకి బుజ్జికి ఆకలి తీరలేదు. బనుక, ఇంకా ఆకలిగా ఉందిరా. నా పొట్టలో సగమే నిండింది. నాది సేమ్ పరిస్థితి. పద, మా ఇంటికి వెళ్దాం. అక్కడ ఇడ్లీ పిండి, బియ్యం పిండి ఉన్నాయి. అవి కూడా వండేద్దాం. అవి రేపటి కోసం రా. ఇప్పుడే తినేస్తే రేపేం తింటాం? రేపటి సంగతి రేపు చూద్దాంలే. ఈ రోజు ఆకలి తట్టుకోలేకపోతున్నాం. అందరూ చోటు ఇంటికెళ్లి అక్కడున్న సరుకులు కూడా వండేసి తినేశారు. రాత్రి 10 గంటలకల్లా 2 ఇళ్లల్లోని సరుకులు ఖాళీ. వాళ్ళ పొట్టలు మాత్రం బెలూన్లలా ఉబ్బిపోయినాయి. కనీసం కదల్లేని పరిస్థితి. ఒరే, అతిగా తిన్నారా, రాత్రికి ఇబ్బంది పడతారు. ఏం పర్లేదులే, హాయిగా నిద్ర పడుతుంది. ముగ్గురు బన్ను ఇంట్లోనే హాల్లో పడుకున్నారు. క్షణాల్లో గురకలు మొదలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా బన్ను చిలుక కడుపులో గుడగుడమని శబ్దం వచ్చింది. వెంటనే బుజ్జి కడుపులో కూడా అదే శబ్దం. బన్ను చిలుక ఉలిక్కి పడి లేచి పొట్ట పట్టుకుని, అమ్మా, అర్జెంట్, చాలా అర్జెంట్. బుజ్జి లేవే, నాకు బాత్రూమ్ వస్తుంది. బుజ్జి పిచ్చుక లేచి కంగారుగా, నాకు కూడా అతిగా తిన్నాం కదా, ప్రెషర్ పెరిగిపోయింది. త్వరగా వెళ్దాం పద. కానీ బయట చీకటిగా ఉంది, నాకు భయం. ఒరే చిన్నుగా, లేరా, మాకు తోడ్రా. ఏంట్రా మీ గోల? పడుకోనివ్వండ్రా. లేట్రా చిన్నుగా, ప్లీజ్ రా. బయట దయ్యాలుంటాయేమో, నువ్వు తోడుంటే మాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్. ముగ్గురు ఇంటి బయటకొచ్చారు. ఆ ఇంటి బయట కొంచెం దూరంలో 2 చిన్న బాత్రూంలున్నాయి. పాతకాలంవి కాబట్టి వాటికి తలుపులు లేవు. కేవలం గోడలు మాత్రమే ఉన్నాయి. సరే, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఆ చెట్టు కింద కూర్చుంటాను. ఒరే, వెళ్ళిపోకురా. పాటలు పాడుతూ ఉండు. అప్పుడే మాకు నువ్వు ఉన్నావని తెలుస్తుంది. బన్ను ఒక బాత్రూంలోకి, బుజ్జి మరో బాత్రూంలోకి వెళ్లారు. చిన్ను దూరంగా ఉన్న చెట్టు కింద కూర్చొని కునికి పాటలు పడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలోకి ఒక అనుకోని అతిథొచ్చింది. అది ఒక నల్లటి ఎలుగుబంటి. అది అడవి నుండి దారి తప్పి ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. అది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి చిన్ను కూర్చున్న చెట్టు వైపు రావడం మొదలుపెట్టింది. చిన్నుకాకి వెనక నుండి ఆకుల శబ్దం వినిపించి, ఎవర్రా, బొన్నుగోడు? అప్పుడే వచ్చేసావా? చిన్ను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎలుగుబంటి తన 2 కాళ్ల మీద నిలబడి చిన్ను వైపు చూస్తోంది. దాని కళ్ళు మెరుస్తున్నాయి. అమ్మో, ఎలుగుబంటి అని గుండె ఆగినంత పనైంది. వెంటనే ప్రాణభయంతో పక్కనే ఉన్న చెట్టుపైకి సరసరామని ఎక్కేశాడు. ఎలుగుబంటి చిన్నుని అందుకోలేక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి బన్ను ఉన్న బాత్రూం ద్వారం దగ్గర అడ్డంగా కూర్చుండిపోయింది. దానికి బన్ను లోపలున్నాడని తెలియదు. ఏదో గుహ అనుకుని కూర్చుంది. ఇక అదే సమయంలో బుజ్జి ఉన్న బాత్రూం వైపు పొదల్లో నుండి ఒక పాము నెమ్మదిగా పాక్కుంటూ వచ్చింది. అది నేరుగా బుజ్జి దగ్గరికెళ్ళింది. బాత్రూంలో ఉన్న బుజ్జి కింద ఏదో కదులుతున్నట్టు అనిపించి చూసింది. అక్కడ పాము పడగ విప్పి ఉంది. బుజ్జి పిచ్చుక గుండె పగిలేలా గట్టిగా అరుస్తూ, ఆ అరుపుకు పక్క బాత్రూంలోకి ఉన్న బన్ను ఉలిక్కిపడి నిద్రలేచాడు. వాడు లోపల కునుకు తీస్తున్నాడు. వాడు కంగారుగా బయటికి వెళ్దామని చూశాడు. దారిలో ఏదో అడ్డంగా ఉంది. ఏంటిదే, ఎంత నల్లగా ఉంది, జుట్టు కూడా ఉంది. ఎలుగుబంటి వెనక్కి తిరిగి గర్రమని అరిచింది. ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మ బంటే, బంటి బంటే, ఎలుగుబంటే, కాపాడండి రాయ్. నా బాత్రూమ్ డోర్ దగ్గర ఎలుగుబంటి సెక్యూరిటీ గార్డ్ లా కూర్చుంది. నన్ను తినేస్తుంది రాయ్. ఒరే పనుక, నీ గోలాపు. ఇక్కడ నాకు పాము కాటేసేలా ఉంది. చిన్ను, ఎక్కడున్నావురా? పట్టు కర్ర తీసుకుంటారా, తిన్ని వెళ్ళి కొట్టు. అరే చిన్నగా, ముందెక్కడికి రారా.
ఈ ఎలుకబంటి నన్ను హల్వా అనుకొని చూస్తుంది. దీనికి ఆకలేస్తుందంట. వచ్చి దీన్ని పంపించు. చెట్టు మీదున్న చిన్ను గజగజ వణుకుతూ కిందికి చూస్తున్నాడు. చెట్టుపై నుండి అరుస్తూ, ఓరే మీ దుంపల దగ్గర కుంభకర్ణుల్లాగా మేసింది మీరు, అర్ధరాత్రి బాత్రూమ్కి వచ్చింది మీరు. ఇప్పుడు మీ వల్ల నాకు చావొచ్చేలా ఉంది. ఓ కింద ఎలుకబంటి నా కోసమే వెయిటింగ్. నేను గనుక చెట్టు దిగితే అది నన్ను లాలీపాప్ లాగా నమ్మలేస్తుంది. నేను రాను. నీకు పుణ్యం ఉంటుందిరా. ఫ్రెండ్స్ కష్టాల్లో ఉంటే ఆడుకోవాలిరా. ఏదో ఒక చెయ్యి. అవునరా, కనీసం మా చెట్టు కొమ్మ విరిచి దీని మీద వెయ్యి. అది పారిపోతుంది. నేను కొమ్మ విరిస్తే నేను కూడా కొమ్మతో పాటు కింద పడతాను రా వెదవల్లారో. మీ పాపమే మిమ్మల్ని వెంటాడుతుంది. అతిగా తింటే ఇలాగే ఉంటుంది. ఇలా ముగ్గురు పోటీపడి అరుస్తున్నారు. కాపాడండి, పాము, బంటి, చెట్టు అని గోలగోలగా చేస్తున్నారు. ఈ అరుపులు పక్కనే ఉన్న మహీగ్రద్ద, లూసీ పావురం ఇళ్లకు వినిపించాయి. వాళ్ళు నిద్రలేచి టార్చ్ లైట్లు, కర్రలు పట్టుకుని బయటకొచ్చారు. ఏంటా అరుపులు? దొంగలు పడ్డారా? కాదు మహి, అది పిల్లల గొంతులా ఉంది. ఆ బాత్రూముల వైపు నుండే వస్తుంది. పదా. వాళ్ళక్కడికి వెళ్లి టార్చ్ లైట్ వేశారు. ఎలుగుబంటి లైట్ వెలుతురు చూడగానే భయపడి అడవిలోకి పారిపోయింది. పాము కూడా లైట్ కి కళ్ళు చెదిరి పొదల్లోకి జారుకుంది. రే పోయాయి, బయటికి రండి. బన్ను బాత్రూంలో నుండి వణుకుతూ బయటకొచ్చాడు. బుజ్జి ఏడుస్తూ బయటకొచ్చింది. చిన్ను చెట్టు మీద నుండి దూకాడు. అమ్మయ్య, బతికాను. ఆ ఎలుగుబంటి నన్ను చూసి స్మైల్ ఇచ్చింది తెలుసా. ఇంకొక నిమిషం ఉంటే నన్ను టిఫిన్ చేసేది. నా పరిస్థితి ఇంకా ఘోరం. ఆ పాము నా కాళ్ళని చుట్టుకోవడానికి రెడీ అయింది. అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇంత రాత్రిపూట? ఏం చేస్తారు? తిండి. 2 ఇళ్లలో ఉన్న సరుకులు మొత్తం వండేశారు, తినేశారు. ఆ తిండి అరగక అర్ధరాత్రి ఇలా పరుగులు పెట్టారు. ఇక మరుసటి రోజు ఉదయం తుని, చోటు, చిచ్చు సిటీ నుండి తిరిగొచ్చారు. పిల్లలు జరిగిందంతా చెప్పారు. తల్లులకి నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు. చూసారా, మేం లేకపోతే మీ పరిస్థితి ఏంటో. అతిగా తింటే అమృతం కూడా విషమవుతుంది. అమ్మా, నాకు బుద్ధొచ్చింది. ఆ ఎలుగుబంటిని చూశాక నా ఆకలి చచ్చిపోయింది. ఇకపై నేను మితంగా తింటాను. బతకడానికి తింటాను కానీ తినడానికి బతకను. నేను కూడా అమ్మ. అర్ధరాత్రి బాత్రూమ్ చాషాలు నాకొద్దు. ఇంకెప్పుడు అతిగా తినను. అమ్మయ్య, నా ప్లాన్ వర్కౌట్ అయింది. పిల్లలకు భయంతో పాటు బుద్ధి కూడా వచ్చింది. అందరికి బుద్ధి వచ్చింది కానీ చెట్టు మీద ఉన్న నాకు మాత్రం చలి జ్వరం వచ్చింది. అందరూ గట్టిగా నవ్వారు. అప్పట్నుండి బన్ను, బుజ్జిలు తమ తిండిని తగ్గించుకున్నారు. తుని, చోటులు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. అరే వా అన్నా, ఫ్లాష్ మ్యాన్ అన్నా, నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. మా ఊరికొచ్చావా అన్నా? మేం నీకు వీరాభిమానులం. జై ఫ్లాష్ మ్యాన్. బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు తేలేసి రాయిలా నిలబడిపోయాడు. పక్షుల గ్రామంలో ఈ మధ్య ఒకటే టాపిక్ నడుస్తోంది. అది ఫ్లాష్ మ్యాన్. వాడొక సినిమా హీరో అని, మెరుపు వేగంతో పరిగెడతాడని, వాడిని చూడడమే ఒక అదృష్టమని పక్షులన్నీ గుసగుసలాడుకుంటున్నాయి. కాని మన బుజ్జి పిచ్చుకకు మాత్రం ఇవేమీ పట్టవు. ఆమె ప్రపంచం మొత్తం రెబల్ స్టార్ ప్రభాస్ చుట్టూనే తిరుగుతుంది. సాయంత్రం 4 గంటలు. తుని పిచ్చుక ఇంటి ముందు చోటు చిలుక, చిచ్చుకాకి, లూసీ పావురం ఇంకా మహీగ్రద్ద అందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. చేతిలో వేడివేడి టీ కప్పులున్నాయి. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, ఏమే చోట, నీకు ఈ విషయం తెలిసిందా? మన పక్క ఊర్లోకి ఆ మధ్య ఫ్లాష్ మ్యాన్ వచ్చాడట. అబ్బా, వాడు ఎంత ఎర్రగా బుర్రగా ఉన్నాడో తెలుసా? వాడి డ్రెస్ చూస్తేనే కళ్ళు చెదిరిపోతాయట. ఎర్రటి సూటు, మధ్యలో మెరుపు గుర్తు, అచ్చం సినిమా హీరోలా ఉన్నాడట. అవునా చిచ్చు? నేను కూడా విన్నాను. వాడు గాలి కంటే వేగంగా పరిగెడతాడట. కనీసం కంటికి కూడా కనిపించడట. అంత ఫాస్ట్ గా వెళ్లేవాడిని మనం ఎలా కలుస్తాం? నాకైతే ఒక్క సెల్ఫీ దిగాలని ఆశగా ఉంది. ఏమోనమ్మా, నాకైతే ఈ ఫ్లాష్ మ్యాన్ ఎవరో తెలీదు, ఫ్లష్ ట్యాంక్ ఎవరో కూడా తెలీదు. అయినా మనిషి అంత స్పీడ్ గా ఎలా పరిగెడతాడు? వాడేమైనా చిరుతపులి పాలు తాగి పెరిగాడా? తుని, నీకు గ్లోక జ్ఞానం తక్కువ. వాడు సూపర్ హీరో అట. ఆపదలో ఉన్న వారిని కాపాడుతాడట. నేను టీవీలో చూశాను.
వాడు ఒక్క సెకండ్లో అమెరికా నుండి అమలాపురం వచ్చేస్తాడట. అమ్మో అంత స్పీడా? అయితే వాడిని పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి ఫ్లైట్ టికెట్లు కొనక్కర్లేదు, ఎత్తకొని ఎగిరిపోతాడు. వావ్ ఎంత రొమాంటిక్. నీ కలలు ఆపు చిచ్చు, ముందు వాడిని చూద్దాం. వాడు మన ఊరికొస్తే బాగుండు. నేను వాడికి ఒక స్పెషల్ పాయసం చేసి పెడతాను. అదే సమయంలో స్కూల్ గ్రౌండ్ లో బన్ను, చిన్ను, బుజ్జి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బన్ను చేతిలో ఒక చిప్స్ ప్యాకెట్ ఉంది. బన్ను చిలుక చిప్స్ నములుతూ, ఒరే చిన్నగా విన్నావా? ఫ్లాష్ మ్యాన్ మన ఊరి వైపు వస్తున్నాడట. వాడంత గొప్పడో తెలుసా? వాడు తినేటప్పుడు కూడా స్పీడ్ గా తింటాడట. ఒక్క నిమిషంలో 100 ఇడ్లీలు లాగిచ్చేస్తాడట. వాడు నా ఇన్స్పిరేషన్ రా. అవునరా, వాడి హెయిర్ స్టైల్ చూసావా? గాలికి ఎగురుతూ ఎంత స్టైల్ గా ఉందో. నేను కూడా రేపు సెలూన్ కి వెళ్ళి ఫ్లాష్ మ్యాన్ కటింగ్ చేయించుకుంటా. అప్పుడు నేను హీరోలో ఉంటా. బుజ్జి పిచ్చుక విసుగ్గా మొహం పెట్టి, ఏంట్రా మీ గోల? ఎవడో ఎర్రటి పట్టులేసుకుని పిచ్చోడ్ల రోడ్ల మీద పరిగెత్తే వాడికి ఫ్యాన్స్ అయిపోతారా? అసలు హీరో అంటే ఎలా ఉండాలి? మా డార్లింగ్ ప్రభాస్ లా ఉండాలి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మయాలి చూడు. అబ్బా మొదలెట్టిందిరా ప్రభాస్ పురాణం. బుజ్జే, ప్రభాస్ బాహుబలి అయితే ఫ్లాష్ మ్యాన్ మెరుపు బలి. ప్రభాస్ కత్తి పట్టుకొని యుద్ధం చేస్తాడు, ఫ్లాష్ మ్యాన్ కత్తి లేకుండానే మాయమైపోతాడు. ఒరే పనుక, నువ్వు నోరు మూసుకో. మా ప్రభాస్ ఒక్కడుకు వేస్తే భూమి తట్టరిల్లిపోతుంది. మీ ఫ్లాష్ మ్యాన్ 100 అడుగులు వేసినా ఎవరికి వినిపించదు. మా హీరో షలార్, మీ హీరో పేజార్. బుజ్జి, నువ్వు ఒప్పుకోకపోయినా ఫ్లాష్ మ్యాన్ తోపే. మేం వాడిని కలిస్తే ఓ కిక్కే వేరు. ఆటోగ్రాఫ్ తీసుకుంటాం చూడు. తీసుకుంటా బాబు. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఇంకేమైనా తీసుకుంటారు, మీ ఇష్టం. నాకైతే అనవసరం. నేను ఇంటికి వెళ్తున్నా. ఈ రోజు టీవీలో మిర్చి సినిమా వస్తుంది. బుజ్జి విసుగ్గా వెళ్ళిపోయింది. బన్ను, చిన్ను మాత్రం ఫ్లాష్ మ్యాన్ కలల్లో విహరిస్తున్నారు. 2 రోజుల తర్వాత సాయంత్రం బన్ను, చిన్ను ట్యూషన్ నుండి ఇంటికొస్తున్నారు. ఊరి చివర ఒక పాత కరెంటు స్తంభం దగ్గర ఎవరో ఎర్రటి బట్టలు వేసుకుని స్టైలుగా స్తంభానికి ఆనుకుని నిలబడున్నారు. రే బన్ను, ఆగు ఆగు. అక్కడ చూడు, ఆ ఎర్రటి డ్రెస్సు, ఆ మెరుపు గుర్తు, అది ఖచ్చితంగా మన ఫ్లాష్ మ్యానేరా. బన్ను చిలుక కళ్ళు నులుముకుంటూ, నిజమా? వావ్ నా కళ నిజమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. పదరా వెళ్ళి కలిసేద్దాం. నా దగ్గర ఆటోగ్రాఫ్ బుక్ లేదు. పర్లేదులే, నా రెక్క మీద పెట్టించుకుంటా. ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఫ్లాష్ మ్యాన్ దగ్గరికి వెళ్లారు. అరే వా అన్నా, ఫ్లాష్ మ్యాన్ అన్నా నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. మా ఊరికొచ్చావా అన్నా? మేం నీకు వీరాభిమానులం. జై ఫ్లాష్ మ్యాన్. అన్నో, నువ్వు సూపర్ అన్నో. నీ స్పీడ్ అంటే మాకు పిచ్చి. మాకొక్క ఫోటో కావాలి ప్లీజ్ అన్నో. ఫ్లాష్ మ్యాన్ చిరునవ్వుతో, ఓనా, మీరు నా ఫ్యాన్సా? థ్యాంక్ యూ బాయ్స్. ఎంత చిన్న పక్షులు కూడా నా ఫ్యాన్స్ అని తెలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ ఆమ్ సో హ్యాపీ. అన్నా మేం నీకోసం ప్రాణం ఇస్తామన్నా. అంటే లడ్డూలు ఇవ్వను గాని మమ్మల్ని నీ శిష్యులుగా చేసుకో అన్నా. అదంద్రదా, తప్పకుండా. నాకు ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మామూలుగా అయితే నన్ను ఎవరైనా అభిమానిస్తే నేను వాళ్ళని ఆప్యాయంగా తడతాను. కానీ మీరు మనుషులు కాదు కదా, పక్షులు. అద్రదా, మిమ్మల్ని తడితే మీకు నొప్పులు పడతాయి. అయ్యో పర్లేదన్నా, నువ్వు ఎలా పలకరించినా మాకు ఓకే. మరి మాకు గిఫ్ట్ ఏమిస్తావు? సెల్ఫీనా? అద్రదా, సెల్ఫీ పాత ఫ్యాషన్ రా. నా ఫ్యాన్ కి నేను ఎప్పుడు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. మీరు రెడీనా? బన్ను చిలుక ఉత్సాహంగా, రెడీ అన్నా. ఏంటది? చాక్లెట్టా బిస్కట్టా? కాదురా, ఇదే అని అంటూనే బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు తేలేసి రాయిలా నిలబడిపోయాడు. నోట్లో నుండి మాట రావట్లేదు. చిన్ను కాకి అది చూసి ఆశ్చర్యపోతూ, ఏంటన్నా ఎంత స్పీడ్ గా ఇచ్చేసావు? నా కళ్ళ ముందు నుండి అంత స్పీడ్ గా వెళ్ళి మా వాడిని ఏం చేసావన్నా? వాడికి ఊపిరి ఆడట్లేదు. ఇదేం గిఫ్ట్ అన్నా? ఇది నా ప్రేమరా, నీకు కూడా కావాలా? అదిగా. చిన్ను కూడా షాక్ లో ఫ్రీజ్ అయిపోయాడు.
ఫ్లాష్ మ్యాన్ నవ్వుతూ ఓట బాయ్రా రంగాయ్ నేను వేరే ఊరికి వెళ్ళాలిరా పదా అని చిమ్మని మాయమైపోయాడు. ఫ్లాష్ మ్యాన్ వెళ్ళిపోయి 10 నిమిషాలయ్యింది. బన్ను చిన్ను ఇంకా అక్కడే అలాగే నిలబడున్నారు. మెల్లగా స్పృహలోకొచ్చారు. బన్ను చిలుక ఏడుపు మొదలుపెట్టి, ఇదేం పాడు పండ్రా, వాడు హీరోనా లేక రౌడీనా? నా పవిత్రమైన ముక్కుని వాడలా. అమ్మా, నాకు తలుచుకుంటేనే వాంతులు వస్తున్నాయి. మా అమ్మకేం చెప్పాలరా? ఊరే అసలు హీరోలు ఇలా చేస్తారా? వీడు తేడాగా ఉన్నాడు. పదరా, ఇంటికెళ్ళి డెటాల్తో ముఖం కడుక్కుందాం. బుజ్జికి తెలిస్తే మన పరువు గంగలో కలిపేస్తుంది. ఇద్దరూ ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళి అక్కడ తుని, చోటు, చిచ్చు, బుజ్జి ఉన్నారు. ఏమైందిరా పన్ను? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవడైనా కొట్టాడా? కొట్టలేదమ్మా, అంతకంటే ఘోరం జరిగింది. ఆ ఫ్లాష్ మ్యాన్ గాడున్నాడే, వాడు మమ్మల్ని అని జరిగింది చెప్పాడు. అందరూ షాక్ అయ్యారు. చిచ్చుకాకి నోరు వెళ్ళబెట్టింది. బుజ్జి మాత్రం పగలబడి నవ్వుతోంది. బుజ్జి పిచ్చుక నవ్వు ఆపుకోలేక, ఓయ్ మీ వేషాలు కూడా ఇదేనా మీ హీరో గిఫ్ట్? లిప్ లాక్? చిచి, మా హీరో ప్రభాస్ అయితే కనీసం కళ్ళెత్తి కూడా చూడడు. ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాడు. మీ హీరో కాదు, వీడు హీరో కాదురా, కిస్సింగ్ కింగ్. అయ్యో రామా, నా కొడుకు పరువు తీసేశాడే. వాడికి పిచ్చా? బుజ్జి, ఇంకా ఆపవే. ఎప్పటికే నా బతుకు బస్ స్టాండ్ అయ్యింది. వాడిని మళ్ళీ కలిస్తే నా బ్యాగ్తో వాడి పళ్ళు రాలగొట్టాను. అలా కొన్ని రోజుల తర్వాత తుని, బుజ్జి పొలానికి వెళ్లారు. బుజ్జి ఒక పెద్ద చెట్టు నీడను కూర్చుని బాహుబలి పాటలు పాడుకుంటుంది. ఇక తుని ఏమో పొలంలో బోరు బావి దగ్గరకు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే ఆ పొలం గట్ల వెంట ఫ్లాష్ మ్యాన్ నడుచుకుంటూ వస్తున్నాడు. తుని పిచ్చుక అతన్ని చూడగానే గుర్తుపట్టి, అరే, ఈయన ఆ ఫ్లాష్ మ్యానే కదా? బన్ను చెప్పాడు, కానీ చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. బన్నుకాడు అబద్ధం చెప్పాడేమో. తుని ఉత్సాహంగా ఫ్లాష్ మ్యాన్ దగ్గరికి వెళ్ళింది. నమస్తే అన్నా, నువ్వు ఫ్లాష్ మ్యాన్ కదా? నేను నమ్మలేకపోతున్నాను. మా ఊరికొచ్చావా? నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నా. మా ఫ్రెండ్ చిచ్చు అయితే నీకోసం పడి చేస్తుంది. ఫ్లాష్ మ్యాన్ స్టైల్ గా నవ్వుతూ, అవునా, థ్యాంక్ యూ అంటే ఇదేంద్రదా, ఈ ఊర్లో నాకెంత ఫాలోయింగ్ ఉందన్నమాట. చాలా సంతోషమా. అన్నా, అక్కడ చెట్టు కింద కూర్చుంది కదా, అది నా కూతురు బుజ్జి. చాలా తెలివైన పిల్ల, కాని దానికి నువ్వంటే ఇష్టం లేదు. ప్రభాస్ అంటేనే ఇష్టం. నువ్వెళ్ళి దాన్ని పలకరిస్తే అది కూడా నీ ఫ్యాన్ అయిపోతుంది. చూడు ఎంత బాగుందో. ఫ్లాష్ మ్యాన్ బుజ్జి వైపు చూసి, నిజమే, చాలా క్యూట్ గా ఉంది. మీ అమ్మాయి అదృష్టవంతురాలా, ఎందుకంటే ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ దానికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాష్ మ్యాన్ మెరుపు వేగంతో బుజ్జి దగ్గరకు వెళ్ళాడు. తుని సంతోషంగా చూస్తుంది. ఫ్లాష్ మ్యాన్ బుజ్జి వెనుక నిలబడి, హాయ్ బుజ్జి, హాయ్ ఫ్లాష్ మ్యాన్. మీ అమ్మ పంపించింది, నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను. బుజ్జి పిచ్చుక వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ, ఏంటి గిఫ్టా? నాకు ప్రభాస్ పోస్టర్ తెచ్చావా? పోస్టర్ కాదు డార్లింగా, ఇదిగో. సీన్ కట్ చేస్తే బుజ్జి పిచ్చుక క్షణంలో తన చిన్న రెక్కను పిడికిలిగా బిగించి గాల్లోకి ఎగిరి ఫ్లాష్ మ్యాన్ ముక్కు మీద బలంగా ఒక గుద్దు గుద్దింది. బుజ్జి పిచ్చుక ఫ్లాష్ మ్యాన్ ఛాతీ మీద కాలు పెట్టి ప్రభాస్ లాగా మాస్ డైలాగ్ చెప్తూ, నన్ను చూసి మిగతా పక్షుల్లా అనుకున్నావా? పన్ను చిన్నులాగా అమాయకురాళ్ళని అనుకున్నావా? నేనెవరినో తెలుసా? ఈ గ్రామానికి డాన్ని, బుజ్జి డాన్. నన్ను టచ్ చేస్తావా? నా జోలికొస్తే నీ ఫ్లాష్ లైట్ ఆపేసి ఫ్యూజులు పీకేస్తాను. మైండ్ ఇటు. ఫ్లాష్ మ్యాన్ భయంతో వణుకుతూ ముక్కు పట్టుకుని, ఏదాద్రుదా, అమ్మో, నువ్వు పక్షివి కాదు, పక్షి రాక్షసువే. కిడ్నీలు కదలేలా కొట్టావు కదా తల్లా. నన్ను వదిలే తల్లా, నీకు దాన్ని ఇంకెప్పుడు ఏ ఊరు వైపు కూడా చూడను. ప్రభాసు గ్రేటు, నువ్వే గ్రేటు. మర్యాదగా ఇక్కడ నుండి పరిగెత్తు. వెనక్కి తిరిగి చూసావో నీ షూట్ చింపేస్తాను. ఫ్లాష్ మ్యాన్ బ్రతుకు చీవుడా అంటూ తన సూపర్ స్పీడ్తో పారిపోయాడు. తుని పరిగెత్తుకుంటూ వచ్చింది. బుజ్జి, ఏమైంది? ఎందుకు అయినా అలా కొట్టావు? పాపం హీరో కదా. హీరోను పొంద. వాడు నా దగ్గరకొచ్చి ఏం చేశారో తెలుసా? కిస్ పెట్టడానికి ట్రై చేశాడు. పన్ను కాడికి చేసినట్టే నాకు చేద్దామని అనుకున్నాడు.
అందుకే వాడికి ప్రభాస్ పంచ్ పవర్ చూపించాను. టోనీ పిచ్చుక నోరెళ్ళబెట్టి, అమ్మో వాడంత దుర్మార్గుడా, కిసిద్దామని వచ్చాడా? చిచి, వీడెక్కడి హీరో, మన ప్రభాసే నయం. సినిమాల్లో ఎంతమందిని కొట్టినా అమ్మాయిల దగ్గర మాత్రం బుద్ధిగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. నువ్వు చెప్పిందే కరెక్ట్ బుజ్జి, మనకు మన హీరోలే ముద్దు, ఈ ఫ్లాష్ కార్డ్ వద్దు. బుజ్జి పిచ్చుక కాలర్ ఎగరేసి, అది సంగతి, పటమ్మ ఇంటికెళ్ళి పన్ను కాడికి చెప్పాలి నేను వాడి పక్క తీర్చేశానని. ఇక ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికెళ్లారు. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఫ్లాష్ మ్యాన్ ఊసెత్తాలంటేనే అందరూ భయపడ్డారు. బుజ్జి మాత్రం బుజ్జి డాన్ గా ఫేమస్ అయిపోయింది.